అందరికీ నమస్కారం అండి. మీరు చూసిన చెన్నకేశ్వర పడిపల్లి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమంది పనికిమాలిన ఎదల గురించి అయితే ఈరోజు మాట్లాడబోతున్నాము. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయమే. ఇది ఎవరిని వేరే విధంగా ఉద్దేశించో లేకపోతే నాకేదో పలుకుబట్టి రావాలి, నేనేదో పీకాలనే ఒక ఉద్దేశంతో నేనైతే వీడియో రికార్డ్ అయితే చేయట్లేదు అనమాట. దీని వెనక చాలా ఇది ఉంది. నాకు ఈరోజు చూసుకుంటే ఒక కాల్ వచ్చిందండి. ఆ కాల్ నెంబర్ లేదు, అడమ్మ పర్లేదు, ఏమీ లేదు. ఒక అన్నోన్ నెంబర్ అని చెప్పేసి నాకు పైన పడింది. ఆ నెంబర్ నుంచి నాకు కాల్ అయితే వచ్చింది. ఆ కాల్ వచ్చిన తర్వాత నేను కాల్ అటెండ్ చేశాను. నేను మాట్లాడడానికి అయితే ట్రై చేశాను. ఆ వ్యక్తి మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే, అరే నీకెందుకు రా లంబడికే, నన్ను పెద్ద తోపా, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇటువంటి టైప్ ఆఫ్ వీడియోస్, నీకేం అవసరం రా, నన్ను పెద్ద తోపువా, మొబైల్ నెంబర్ ఇచ్చి మరి నువ్వు ఇట్లా వీడియోస్ చేస్తున్నావు, నీకు ఎవడు చెప్పిండ్రా అని చెప్పేసి ఒక అసభ్యకర పదజాలము. అంటే అది నేను మనం మాట్లాడితే ఎలా ఉంటది, అసలే స్వచ్ఛమైన తెలంగాణ పోరగాళ్ళం మనం. అటువంటిది మన దగ్గరే కొంచెం తోకజాడిచ్చేసరికి నేను ఇంకా ర్యాంప్ వేసుకొని ఒక గట్టిగా ఇక వేరే లెవెల్లో మాట్లాడేశాను అనమాట. తెలుగులో ఉన్నాయి, హిందీలో లేని, తమిళలో రాని బూతులన్నీ వాడేశాను. వాడితే తర్వాత అంటాడు, నీ సంగతి తెలుస్తా, నేను ఏ విధంగా ఎలా చేయాలనేది నేను తెలుస్తా అని చెప్పేసి ఈ రకంగా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. ఇటువంటి ఎదవల్ని ఎదుర్కొంటూ ఏదో మనం చేయాలి, మనం ఏదో చెందాలి, మనం ఏదో ఒకటి మనం దీంట్లో ఏదైనా సాధించాలని పట్టుదలతో మేము ఏదో వీడియోస్ చేసుకుంటూ ఎలాగో చేసుకుంటూ పోతుంటే కొంతమంది మేధావులు ఫోన్ చేస్తారండి. మేధావులు మాట్లాడేది ఎలా ఉంటుందో తెలుసు కదండి. మేధావులు ఫోన్ చేసి మేము 3,500 రూపాయలు తీసుకున్నాము, యాప్లో కట్టకుండా వాడు వాట్సాప్ యూపీఐకి డబ్బులు కట్టాము, ఇప్పుడు మేము ఏం చేయాలి అని చెప్పేసి మాట్లాడతారు. మేము ఏం పీకాలండి, ఏమని చెప్పాలండి, దానికి ఏ సొల్యూషన్ అని చెప్పాలండి? సొల్యూషన్ చెప్తే అయిపోతుందండి? దానికి ఏముందని చెప్పడానికి సొల్యూషన్? ఏ విధంగా మాట్లాడాలి అటు వ్యక్తులతో? సరే ఇది పోనీలేండి, ఇది పక్కన పెట్టేసేయండి, ఇది ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది కదా, సరే అని చెప్పేసి వదిలేద్దాము అని చెప్పేసి సరే వదిలేసి మన పని ఏదో మనం చేసుకుందాం, మన పని ఏదో మనం చూసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఏదో వీడియోలు చేసుకుంటూ మాక్సిమం వీడియోలు చేయడానికి కూడా అవకాశం లేదండి. ఎంత ఇలాంటి దరిద్ర కొట్టు లంగానా కొడుకులు పనికిమాల ఎదవల మధ్యలో కూర్చొని సపోర్ట్ ఇవ్వాలా? ఒకళ్ళ ఇద్దరండి. ఒక పెద్ద పనికిమాల ఆర్మీకే మన అగేనిస్ట్ గా పోరాడుతున్నాం అంటే దానికి తగ్గట్టు మన దగ్గర సపోర్ట్ అనేది ఉండాలి, దానికి తగ్గట్టు మనం ఏదైనా చేయడానికి అవకాశం అనేది ఉండాలి. ఇది ఎవరు కనీసం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఒకడు ఫోన్ చేస్తారు, నేను బాగా ఉన్నా 1000 రూపాయలు కొట్టాడు, ఎలా లంచరక ఎందుకు కొట్టాలని చెప్పి తగులుకుంటే వాడు పోయి యూట్యూబ్ లో కామెంట్ పెడతాడు, పనికిమాల కామెంట్ పెడతాడు. ఆ కామెంట్ చూసి 10 మందికి ఏమనుకుంటారండి? అక్కడ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఈ 7 days యాప్స్ గురించి అసలు మనం బాధపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదండి. క్రింజి నా కొడుకులు పనికిమాల ఎదవలు ఉన్నారు. ఎలాంటి పనికిమాల ఎదవలు ఉన్నారంటే, మొన్నటి వరకు కూడా ఎప్సాన్ లో పనిచేసిన ఒక వ్యక్తి తన జాబ్ కోల్పోయాడు. ఎందుకు తెలుసా? ఇటువంటి వాటిలో లోన్లు ఏలిపెట్టి దాదాపు 3 లక్షలు కట్టాలి, పిల్లలు నగలు అన్ని చివరికి పుస్తకాలతో సహా తాకట్టు పెట్టి, దేనికోసం? పరువు అనే పనికిమాల పదాల కోసం అతను ఈరోజు చివరాఖరికి అతని మీదే కొంతమంది కంప్లైంట్ ఇచ్చాడు. అతను కొలీగ్సే కంప్లైంట్ ఇస్తే హెచ్ఆర్ మీరు జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోండి అని చెప్తే వేరే ఆప్షన్ లేక జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అటువంటి దుస్థితి ఇప్పటికీ కూడా ఈ సిచ్యువేషన్ లో జరుగుతుంది. ఎందుకని మనకి దీని మీద ఒక అవేర్నెస్ తీసుకురావాలి, దీని మీద 10 మందికి చెప్పాలి. ఫస్ట్ ఈ పనికిమాల ఎదుర్కోవాలా, లేకపోతే వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలా, లేకపోతే యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలి. యూట్యూబ్ లో వీడియోస్ ఎందుకు పెడతామండి? సంఖ్య లాగడానికి పెడతామా? ఒక ప్రాబ్లం వచ్చిందంటే దీన్ని 10 మందికి చేరవేయటానికి. ఒకవేళ నిజంగా ఆ వ్యక్తిది వేరే పెద్ద ప్రాబ్లము, హ్యూజ్ ఆఫ్ అమౌంట్ ఉంది, ఒక 50,000 60,000 లేకపోతే 1,00,000 2 లక్షలు కట్టాలి అంటే అటువంటి వ్యక్తి ఫోన్ చేసినా పర్లేదు. కానీ ఈ 3,000కి 5,000కి ఫోన్ చేసి మేము కట్టామండి, మేము తీసుకోలేదండి, మళ్ళీ చెప్పేది నిజం చెప్తారంటే నిజం చెప్పరు. అసలు ఫోన్ చేసి మాకు డబ్బులు పడలేదండి, మేము 3,500 అప్లై చేసాం, మాకు డబ్బులు పడలేదు, ఏం చేయమంటారు? ఏం చేయమంటావు ఏంటమ్మా, అసలు ఏం జరిగిందమ్మా అంటే యూట్యూబ్లో మేము వీడియో చూసామండి, సొల్యూషన్ చెప్తారని ఫోన్ చేసాం. మా సొల్యూషన్ చెప్తాను, అసలు ఏంటి విషయం అని చెప్పా అంటే, మాకు లోన్ నేను ఏదో తెలియకుండా అప్లై చేశాను, మా పిల్లకి ఇస్తే మా పిల్ల ఏదో నొక్కింది, డబ్బులు పడిపోయినాయి. మీ పిల్ల పెచ్చదా ఎలా పెచ్చలా కొడుకున్నా ఎక్కడ కూర్చొని మీ పిల్లకి ఇస్తే ఆటోమేటిక్ గా చక్కగా ఆమె ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి లోన్ అప్లై చేసి డబ్బులు పడేదాకా చేసిద్దాం మీ పిల్ల అంటే? అంత పిచ్చి నా కొడుకులు, అంత పిచ్చి సొసైటీలో మనం బతుకుతున్నామా? ఏమన్నా లేదు కదా. వాస్తవం చెప్పండి, వాస్తవాలు చెప్పడానికి ట్రై చేయండి. దయచేసి తక్కువ అమౌంట్ లో ఉంటే కట్టేయండి, అదే ఎక్కువ అమౌంట్ ఉంటే మాత్రం దయచేసి
ఫోన్ చేయండి, ఎక్కువ అమౌంట్ ఉంటే ఫోన్ చేయండి. దానికి తగ్గట్టు ఫస్ట్ ఏంటంటే అటువంటి వ్యక్తులకి ఏంటంటే నేనేదో మిరాకిల్ చేస్తా, గాల్లో బొమ్మలు తీసేస్తా అదేం కాదు. కొంచెం వాళ్ళతో మాట్లాడితే ఏం కాదు బ్రదర్, మీకు నేను ఉన్నాను అని ఒక ధైర్యం చెప్తే ఈ విల్ బి హ్యాపీ. కొంచెం అతను కొంచెం ధైర్యంగా మోటివేట్ అవుతాడని ఒక ఉద్దేశమే తప్ప నాకు అర్థం కాక మీకు ఫోన్ చేశాను, మీరు ఏదైనా చెప్తారని చెప్పి ఫోన్ చేశాను అంటాడు ఇంకోడు. అర్థం కాకపోవడానికి ఏముందిరా నాయన, దీన్ని ధైర్యంగా ఎదిరించి పోరాడతారే. ఏం పిక్కుంటావు పిక్కురా బయట క్యా కలత కరదోరపై మీద ఏకలుగా అంటే వాడికి ఏమీ చేయలేడు. అమ్మమ్మ వద్దు నేను కట్టేస్తాను నువ్వు భయపడ్డావు అనుకో, ఉన్నదే ఉంచుకొని కూడా పోద్ది. ఇక్కడ జరిగేది అదే, జరుగుతుంది అదే, జరగబోయేది అదే. ఇప్పుడు మార్చ్ ఎండింగ్ వచ్చింది, కాస్త ఈ మార్చ్ ఎండింగ్ నెలలో కాల్స్ తగ్గిపోయాయి. మార్చ్ అని కాదు, ఫిబ్రవరి ప్లస్ మార్చ్ కూడా కొంచెం కాల్స్ అనేది చాలా లిటరలీ చాలా 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 తగ్గిపోయాయి. ఇది తగ్గిపోవడం వల్ల ఏదో మనకేదో గొప్ప లేకపోతే ఇంకేదైనా కాదండి. వీళ్ళకి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమంటే వాస్తవంగా చెప్పాలి అంటే నాకు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు, వాడి మీద సీరియస్ అయిన మీకు ముందే చెప్పాను వీడియోలో. ఆ వ్యక్తి అలాంటి వాళ్ళు కొంత వందల మంది ఉన్నారండి ఈ స్కామ్ లో కొన్ని వందల మంది ఉన్నారు. ఇంకా స్టిల్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు, మనం పడుతూనే ఉన్నాం ఇప్పటికీ కూడా. ఆ విషయం మీకు తెలియదు. అసలు వాస్తవం ఏంటి తెలుసా అండి, దీంట్లో వాస్తవం జరిగేది ఏంటి తెలుసా, ప్రతి ఒక్క దాంట్లో ఖచ్చితంగా 100% ఒక పొలిటికల్ పర్సన్ అనేది ఉంటాడు. అది సెంట్రల్లో ఉండొచ్చు, లేకపోతే మన స్టేట్లో ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఎంతో మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు, బడా ఫ్యామిలీస్ ఉన్నాయి దీని వెనకాల. ఈ నా కొడుకులు మొత్తం కూడా జనాల మీద చిల్లర ఎరుగుతునే బతికే ఒక పనికిమాలిన వ్యధపది వీళ్ళంతా. దయచేసి వీళ్ళందరికీ ఎదురించి పోరాడుతున్నాము. మీ వంతు సహకారం చేసిన ఓకే, ఐ అగ్రీ, చేస్తే 10 మందికి హెల్ప్ చేస్తాం. మేము కూడా సపోర్ట్ కొత్త ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాం, ఆ ఎక్విప్మెంట్ తో పోరాడుతున్నాం. ఏదైనా చేయడానికి ఇంకో నలుగురిని, నా బోట్ వాళ్ళని ఇంకో నలుగురిని అపాయింట్ చేసుకొని వాళ్ళకి ఏదో సపోర్ట్ ఇవ్వడానికి ఏదో ట్రై చేస్తుంటాను. అంతేగాని గుండె మీద కాకితో పొడిచినట్టుగా యూట్యూబ్ లో వీడియో పెట్టిన పాపానికి అస్సలు ఎన్ని కాల్స్ మోగుతూనే ఉందండి, ఫోన్ పక్కన మోగుతూనే ఉంది. అక్కడ విషయం ఏమీ లేదండి, అసలు విషయం అంటూ ఏమీ లేదు. నిజంగా పెద్దది అంటే ఓకే అగ్రి. ఇంకోటి క్రెడిట్ బిల్లో లోన్ తీసుకున్నా అంటాడు, నేను కట్టలేకపోతున్నా అంటాడు. నువ్వు కట్టలేకపోతే నేను వచ్చి కట్టేనా, యాడికి ఇంకొచ్చి కట్టాలి? క్రెడిట్ బిల్ ఏమన్నా అటదిడ్డంగా వేసేవాడా? ఎవ్రీ మంత్ యాజ్ యూజువల్ గా వాడు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం నడిచేటవాడు. వాడిది కూడా లోన్ కట్టలేదండి, దానికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి. సొల్యూషన్స్ ఏమన్నా ఉత్తపుణ్యానికి వస్తాయండి సార్. సొల్యూషన్ అంటే సొల్యూషన్ గురించి ఎత్తకూడదు సార్. ఎలా డిఫెండ్ చేసుకోవాలి, ఎలా బయటపడాలి, ఎలా దీని నుంచి ఎస్కేప్ అవ్వాలని చూసుకోవాలి. అది ఏది ఈ పనికి మాలలో ఫ్రాడ్ జరిగినప్పుడు మాత్రమే తప్ప నేను ప్రతొక్క దాంట్లో అట్లా చేస్తా, ప్రతొక్క దాంట్లో అలాగే వెళ్ళిపోతా, ప్రతొక్క దాంట్లో నేను పీకేస్తా అంటే ఇక్కడ ఎవడో ఊరుకోడండి. ఊరుకోడు, కనీసం మన గవర్నమెంట్ కూడా ఊరుకోడు. అంతెందుకు సార్, ఇప్పుడు ఇంత స్కామ్ జరుగుతుంది, ఇంతమంది లోన్ యాప్లో ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది సూసైడ్ లాగా వెళ్తున్నారు, ఎంతో మంది స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నారు, ఎంతో మంది బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయినాయి. మరి ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడలేదు సార్? మీకు ఎవరికైనా తెలుసా సార్? ఏ ప్రభుత్వం సార్ పట్టించుకునేది? ఎవడన్నా మాట్లాడుతున్నారు సార్? అక్క కల్వకుంట్ల కవిత అక్క చక్కగా లెక్కల దందాలో వెళ్ళింది. అక్క ఎక్కడికి, జైలుకి చక్కగా వెళ్ళేటప్పుడు ఇట్లా చేయెత్తిపోతుంది. ఏమని సార్, ఎంత తప్పు చేసినా మా తప్పు లేదు, మమ్మల్ని ఒక పార్టీ వేధిస్తుంది, లేకపోతే మోడీ వేధిస్తున్నాడు, బీజేపీ వేధిస్తుంది మమ్మల్ని అని చెప్పేసి చెబితే ఆ వర్గం వారు నిజంగా అనుకుంటారు. అసలు ఇక్కడ వాస్తవం ఏం జరుగుతుందంటే టోటల్ గా జరిగేది రాజకీయం మాత్రమే. ఎవడైనా సరే మన దగ్గర డబ్బులు తెంగడమే తప్ప ప్రజలకు ఇచ్చేవాడు లేడు. 3,000 ఇస్తున్నాడంటే నీ దగ్గర 30,000 వసూలు చేయడానికే. గుర్తుపెట్టుకోండి, మీ ఓటుని సరైన వ్యక్తికి వేసి మీ యొక్క ఓటు హక్కును అనేది ఉపయోగించుకోండి. అంతేగాని వీడు మావోడు అని మీరు తన్నుకొని సావద్దు. ఎవడు మీకు చచ్చిన రోజు ఒక ముద్ద బో కూడా పెట్టడు. అర్థమవుతుందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఓటుని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఇటువంటి పనికి మాలని అనేవి ఉండవు. అసలు వీటన్నిటి వెనక ఉన్న వ్యక్తి పేరు కూడా చెప్తా నేను, నాకు తెలుసు. అరే బాడకావు, నీకే చెప్తున్నా, నువ్వు ఈరోజు ఫోన్ చేసి సంకల ఎగరగొట్టి ఏదో అనుకుంటున్నావు, నువ్వు నీ మొత్తం చిట్టా లాగుతా. విత్ ఇన్ 3 days లో లాగుతా నీ చిట్టా. మొత్తం యూట్యూబ్లో పెట్టేస్తా. అంత ఎందుకు సార్, ఎప్పటిదాకా ఎందుకు సార్? ఒక సాయి మంత్రి రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నారు సార్, వాడి మీద 4-5 వీడియోస్ చేశాను సార్. నేనే పోయినా సార్ కంప్లైంట్ ఇచ్చినా సార్. ఎన్నిసార్లు గతంలో 2 సార్లు ఇచ్చినా సార్. మొన్న రీసెంట్ గా ఒకసారి ఇచ్చా సార్. మన హైదరాబాద్ పోయినప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చాను సార్ వాడి మీద. నేనే కాదు సార్,
27 మంది కలిసిపోయి సామూహికంగా పోయి కంప్లైంట్ ఇచ్చాం సార్. కనీసం వాడిని అరెస్ట్ చేశారు సార్. ఇప్పటికి స్టిల్ వాడు ఇంకా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు, వాడు బారిన పడుతున్నారు. ఇంకా మేము మోసపోయామని చెప్పేసి కింద కామెంట్ లో వాడి గురించి చేసిన వీడియోస్ లో కింద కామెంట్స్ లో పెడుతూనే ఉన్నారు. ఈ విషయం ఎవరికి తెలుసు సార్? ఎవరు నమ్ముతాడు సార్ మనల్ని? మంచి చేసేవాడి కంటే చెడు చేసేవాడు మాటలు తీయగా ఉంటే చక్కగా దాన్ని అంటారు కదా గొంతుకు వచ్చే రకం, అట్లాంటి వాళ్ళని మాత్రమే నమ్ముతారు, అలాంటి వాళ్ళ మాటలు మాత్రమే వింటారు. దయచేసి ఒక వ్యక్తికి ఫోన్ చేస్తున్నామంటే మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నా దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయా లేవా చెక్ చేసి, ఒకవేళ ఇంకేదైనా సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మీరు ఆ పర్సన్ గురించి ఆలోచించండి. మీరు ఒక ఛానల్ చూడండి, ఇప్పుడు నాలాగే చాలా మంది చేస్తారు. మీరు ఆ ఛానల్ చూడండి, ఆ ఛానల్లో అన్ని ఛానల్స్ వెతకండి, కంటిన్యూగా ఏముంది, ఏం చెప్తున్నారు, దీంట్లో ఎవరు ఏంటి ఎలా చేస్తున్నారు అనేది 1-10 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఆ వ్యక్తికి కాల్ చేసి ఆ వ్యక్తి చెప్పింది వినేటట్టు ఫోన్ చేయండి, లేకపోతే మానేసేయండి. ఆ వ్యక్తి యాజ్ యూజువల్ గా చెప్పింది ఏదైతే చెప్తాడో మూసుకొని అదే చేసే విధంగా అయితే ఫోన్ చేయండి. మీరు మీ కోపం వచ్చినా పర్లేదు, ఎగ్జాక్ట్ గా నేను ఏదైతే చెప్తాను అది చేసేటట్టయితే నాకు కాల్ చేయండి. లేదా ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి చెప్పింది చేసేటట్టయితే కాల్ చేయండి, లేకపోతే మానేసేయండి. అంతేగాని ఈ యూట్యూబ్ వీడియోకి ఫోన్ చేసి వాడికి ఫోన్ చేసి ఆయన అట్లా చెప్పాడు మీరు ఎట్లా చెప్తున్నారు నేను ఏం చేయాలి అంటే నేను ఒకటే చెప్తా, డాష్ డాష్ డాష్. ఇక ఆ డాష్లో ఏం పెట్టుకుంటారు ఏంటి అనేది మేము ఇష్టం. ఇది ఇట్లా చేసే వాళ్ళు ఎవరంటే మేజర్ గా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరిని నమ్మాలో తెలియదు, ఒక అనాలిసిస్ చేత కాదు, కొంచెం హైట్ ఎదిగినాం బాడీ వచ్చిందంటే సారీ మనంత తోపేవాడు లేడు. అసలు విషయం ఏంటి, ఎదుటోడు ఏం చెప్తున్నాడు, అతను ఏం చెప్తున్నాడు, మనం ఏం చేయాలి అని 1-10 సార్లు అనాలిసిస్ చేసి మనం రైట్ పర్సన్ చూస్ చేసుకున్నామా లేదా అని 1-4 సార్లు ఎంక్వైరీ చేసుకొని అప్పుడు మీరు ఆ ప్రొసీజర్లోకి జాయిన్ అవ్వాలి. అంతేగాని ముందే నెంబర్ ఉందే ఫోన్ చేయటం, ఫోన్ ఎత్తలేదు అనుకో, ఫోన్ ఎత్తని దానికి నెంబర్ ఎందుకు పెట్టావు అని చెప్పేసి మెసేజ్ ఒకటి. మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకే మేము ఎంతో కొంత తిండి పెట్టుకోవాలి, పొద్దున్న లేచిన కాంచి పని చేసుకోవాలి. కేవలం ఈ ఫోన్లు ఎత్తుకుంటూ కూర్చుంటే మనం ఏం చేస్తామండి? ఎవడో కామెంట్ పెట్టాడండి, ఏం కామెంట్ పెట్టాడు తెలుసా? సాయి మంత్రి రెడ్డికి నీకు తేడా ఏంటి, నువ్వు కూడా పెట్టావు కదా ఫోన్ పే గూగుల్ పే అని చెప్పేసి. బొంగొత్తనే రా వచ్చి చూసుకోవచ్చు. ఫోన్ పే గూగుల్ పే 100 రూపాయలు నిన్న కూడా ఫోన్ చేసిండు, నేను హైదరాబాద్ లో ఉన్నా. అసలు ఎంత తీగం అన్నా మీ వల్ల నేను బయటపడినప్పుడు డూమ్ డామ్ డిస్ మీరు చెప్పింది చేసా మీకు వల్ల మీకు ఎంత కొట్టమంటారు చెప్పన్నాడు, మీకు ఎంత కొట్టమంటారో చెప్పన్నాడు. ఒరి అమ్మ నాకు కొట్టేది ఏముందన్నా మీ ఇష్టం, మీరు 2 రూపాయల కానీ ఎంత కొట్టినా నేను స్వీకరిస్తానన్నా అన్న. సరే సార్ మీకు 100 రూపాయలు పంపిస్తాను సార్ అన్నట్టు. సరే పంపిరా బాబు అన్న. సరే అటు చూసి చివరాకరికే ఆ 100 లేదు నా 100 లేదు, మళ్ళీ ఫోన్ చేస్తే ఒట్టు. అలాంటి పనికి మళ్ళీ ఎదవలు ఉన్నారండి నిజంగా. ఈ వీడియో కనుక ఆ వ్యక్తి చూస్తే నిజంగా తలకాయ ఆడబెట్టుకుంటాడు. దయచేసి అర్థం చేసుకోండి, కేవలం నేను మన వాళ్ళ కోసం మన కోసం మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎవరికి భయపడో లేకపోతే ఇంకోటి నేను వీడియోస్ ఆపాను. ఎందుకు ఆపానంటే నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి అన్డెప్త్ గా వర్క్ చేస్తున్నాను. ఇంకా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళకి కొన్ని కేసులు టేకప్ చేశాను కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి ముందని చెప్పేసి ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం వెతుకుతున్నానండి. కేవలం మన కోసం నేను చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, దీంట్లో ఎటువంటి ఏది లేదు, విభేదం లేదు, ఇంకా నా బొంద నా దినం ఏమీ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు 7 days యాప్ లో వేలు పెట్టారంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అంతెందుకు సార్, దీంట్లో గవర్నమెంట్ లేదంటారు. ఇంకొక సొల్యూషన్ చెప్పాలా సార్, సొల్లుగా సార్ ఇంకో లేదని చెప్పాలా సార్. ఈ 7 day యాప్ లో వేలు పెట్టిన వాళ్ళు చాలా మందికి సిబిల్లో ఎఫెక్ట్ పడుతుంది. సిబిల్ ఎఫెక్ట్ ఎందుకు వేస్తున్నారు సార్ వీళ్ళు? ఎలా పడుతుంది సార్ సిబిల్ ఎఫెక్ట్? ఏదో ఒక NBFC సపోర్ట్ ఇస్తేనే కదా సిబిల్ ఎఫెక్ట్ పడేది. సిబిల్ ఎందుకు కన్సిడర్ చేస్తుంది ఇవన్నీ? సిబిల్ ఎందుకు కాదు సార్, ఎప్పుడో మన అకౌంట్ మీద హోల్డింగ్ ఎక్కడో పూణేలోనో లేకపోతే ఎక్కడో కంప్లైంట్ ఇస్తే వితౌట్ ఒక కస్టమర్ పర్మిషన్ లేకుండా అతని అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు? ఏంటంటే సైబర్ క్రైమ్ అంటారు. బ్యాంక్ వాడికి సైబర్ క్రైమ్ వాడికి సంబంధం ఏంటి? నీ కంప్లైంట్ దేని మీద ఇచ్చారు, ఏ అమౌంట్, ఆ అమౌంట్ మాత్రం ఫ్రీజ్ చేసి మిగిలిన అమౌంట్ రిలీజ్ చేయాలి. అలా కాదు, టోటల్ అమౌంట్ ని బ్లాక్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసా అండి? వీటన్నిటి మీద పోరాడుతున్నాము, వీటన్నిటిని ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాము. ఒకదానికి ఒకటి అయ్యా ఇదయ్యా అని అడుక్కుంటున్నాం అండి. మాకు డబ్బులు లేకపోయినా భగవంతుడు ఏదో ఒక రూపాన ఏదో ఒక వ్యక్తి ద్వారా ఏదో సహాయం చేసుకుంటా, ఏదో ఇంకో పెద్ద ఛానల్ ద్వారా వచ్చిన రూపాయని ఈ ఛానల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నా. తిప్పిది ఎంగితే 20,000 మంది లేరండి నాకు ఛానల్లో, అయినా చేయట్లా, పని చేయట్లా.
పని చేసినప్పుడు నేను గుర్తించండి. పిచ్చి పిచ్చి కామెంట్లు, పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయొద్దండి. దయచేసి అర్థం చేసుకోండి.